ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియో మాత్రం ఫుల్ గా చూడండి. ఈ ఇష్యూ గురించి తెలియగానే మైండ్ మొత్తం ఫుల్ గా డిస్టర్బ్ అయిపోయింది. ఈ వీడియో పేరెంట్స్ అందరూ ఖచ్చితంగా చూడాలి. 8 సంవత్సరాల వయసు, 3rd క్లాస్ చదువుతున్నారంటే ఎంత అమాయకమైన వయసు అది. ఆ వయసు పాపని గ్యాంగ్ రేప్ చేసి కాలంలోకి తోసి చంపేశారు. అది కూడా 6th 7th చదివే కుర్రగాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం చేద్దాం రా, ఆ చిన్న పిల్ల 8 సంవత్సరాల పాప, ఆ పాప డ్రెస్సింగ్ బాగోలేదని చెప్పి ఏం చేద్దామా? లేకపోతే 6th 7th క్లాస్ వాళ్ళు డ్రగ్స్ తీసేసుకుని మధ్యలో చేసేసారని బ్లేమ్ చేద్దామా? లేదా దీన్ని రిలీజియన్ తో చూద్దామా? ఎవరైనా బ్లేమ్ చేద్దాం. ఇది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో నంద్యాలలో జరిగింది. ఈ రేపుకి కారణం ఎవర్రా అని చెప్పి చూసుకుంటే దానికి కారణం మనమే. మనం రేపుని చాలా నార్మలైజ్ చేసేస్తున్నాం. ప్రతిరోజు మన దేశంలో యావరేజ్ గా 86 రేపులు జరుగుతున్నాయి. వీళ్ళు ఈ వయసులో 6th 7th చదివే వయసుల్లో రేపుల దాకా వెళ్ళి చంపేసేదాకా వెళ్ళారు అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎంత కేర్లెస్ గా పెంచారో మనం ఆలోచించవచ్చు. మా పిల్లలు అమాయకులు, మా పిల్లలకి ఏం తెలుసులే అని చెప్పి పిల్లల్ని ఫ్రీగా వదిలేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఇలాగా ఫ్రీగా వదిలేయడం వల్లే ఇంత దారుణమైన సంఘటన జరిగిందని చెప్పి మనం ఈ రోజు అనుకోవచ్చు. ఖచ్చితంగా పిల్లలకి గివ్ లిబర్టీ ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లో ఎదగడానికి. కానీ లిబర్టీ ఇవ్వడంతో పాటు కనీస నైతిక విలువలు అయితే నేర్పించడం తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైన బాధ్యత. తల్లిదండ్రులు ఎలాగో ఈ రోజు బిజీ లైఫ్స్ లో నేర్పించలేకపోతున్నారు. కనీసం టీచర్లైనా నేర్పిస్తారని చెప్పి టీచర్లు వాళ్ళు చేసే తప్పులకి చిన్నగా ఖండించినా కూడా టీచర్ల మీదకి వెళ్ళిపోవడం, టీచర్ల మీద గొడవలు పెట్టుకోవడం, కంప్లైంట్లు ఇవ్వడం, టీచర్ కి మెంటల్ పీస్ లేకుండా చేస్తున్నారు ఈ రోజు. ఒక స్వామి వివేకానంద, ఒక ఛత్రపతి శివాజీ, ఒక భగత్ సింగ్ వాళ్ళంత గొప్ప వాళ్ళు అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ యొక్క పెంపకంలోనే ఉంటది. ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకుంటారు. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ లో ఏదైతే ఇమిడి ఉంటుందో, తల్లిదండ్రులు ఏదైతే చెప్తారో వాళ్ళు ఆ విధంగానే ఎదుగుతారు. ఖచ్చితంగా ఎక్కడో జరిగింది కదా, మనకెందుకులే, గవర్నమెంట్ చూసుకుంటది, లేదంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి అనుకోకండి. ఖచ్చితంగా ఈ రోజు ఎక్కడో జరిగింది, రేపు పొద్దున్న మీ ఇంట్లోనే జరగచ్చు, మీ కూతురికే జరగచ్చు, లేదా నీ కొడుకే ఇష్యూ చేయొచ్చు. ముఖ్యంగా పిల్లలందరూ చెప్పుకోవడానికి తల్లిదండ్రులు కేర్ తీసుకోకపోవడం ఒకటైతే, వాళ్ళు సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు అని చెప్పి మానిటర్ చేయకపోవడం ఇంకొక పెద్ద తప్పు. సోషల్ మీడియాలో ఈ రోజు ఫీడ్ అంతా కూడా న్యూడిటీతో నిండిపోయి ఉంది. ఈ రోజు ఈ చప్రీ ఇన్ఫ్లుయెన్సర్స్ పిల్లలందరినీ కూడా చాలా దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఏదైతే చూస్తున్నారో అదే రియల్ లైఫ్ అనుకుని భ్రమలో ఇంత దారుణాలు కూడా జరుగుతున్నాయి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమన్నా ఊరికనే వీడియోలు చేస్తున్నారు అనుకుంటున్నారా? మనం కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి చేస్తున్నారు. మనం కన్జ్యూమ్ చేయడం ఆపేస్తే వాళ్ళు కూడా చేయరు. వాళ్ళ దగ్గర ఏం టాలెంట్ లేకపోయినా ఒక రకమైన టాలెంట్ చూపించి ఎదుగుదాం అనుకుంటున్నారు. ఏ టాలెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా? నీకు అర్థమవుతుందా? ఈ రేపులు మరి సూసైడ్లు దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ 2020లో వాళ్ళు తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ పాలసీస్ లో మనోదర్పణ్ అనే పేరుతో పిల్లల యొక్క మెంటల్ హెల్త్ కోసం అని చెప్పి వాళ్ళు వేరియస్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. అందులో భాగంగా ప్రతి స్కూల్ కి కూడా ఒక కౌన్సిలర్ని ఏర్పాటు చేసి పిల్లలతో మమేకమయ్యి పిల్లల యొక్క మెంటల్ హెల్త్ చూసుకోవడానికి వాళ్ళని నియమించాలి. కేరళలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. కానీ మన దగ్గర ఎందుకు రన్ అవ్వట్లేదు? మన దగ్గర కూడా రన్ అవ్వాలి అంటే ఈ ఇష్యూని మనం హైలైట్ చేయాలి. ఈ ప్రజెంట్ ఇష్యూలో చనిపోయిన పాపను మనం ఎలాగో వెనక్కి తీసుకురాలం. కాకపోతే ఇలాంటివి ఇంకా జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా స్కూల్ స్థాయిలో చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ అందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఇష్యూని మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న నారా లోకేష్ గారి వరకు చేరవేయాలి. మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి వరకు చేరవేయాలి. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొచ్చారో అని చెప్పి అనుకోకండి. ప్రస్తుతం బయట ఏ ఇష్యూలు జరిగినా వెంటనే ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చి ఫాస్ట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఆయనే అని చెప్పి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజు సొసైటీ చాలా చెడిపోయింది. 5th క్లాస్ చదివే వాళ్ళు, 6th క్లాస్ చదివే కుర్రోళ్ళు కూడా సిగరెట్లు కాలుస్తున్నారు. అది మన ఎదురుకుండా మనమే చూస్తున్నాం. మా ఊర్లో కూడా చాలా జరిగినాయి ఇలాంటివి. దీన్ని ముఖ్యంగా మేము చూసి వాళ్ళ ఖండించి వాళ్ళకి గట్టిగా ఇవ్వడం కూడా జరిగింది. మన దగ్గర చాలా కనబడుతూ ఉంటాయి అన్న. జస్ట్ మనకు అలవాటు ఉంటే ఉండేవండి ఎలాగా మనం అది మానుకోవడానికి అది ప్యూర్లీ మన పర్సనల్. ఈ జనరేషన్ ఎలాగా పాడైపోయినా కనీసం నెక్స్ట్ జనరేషన్ అయినా క్లీన్ గా బతకాలి, వాళ్ళకి ఎటువంటి అలవాట్లు ఉండకూడదు, మంచి సొసైటీని బిల్డ్ చేసుకోవాలంటే మనం ఇలాంటివి ఖచ్చితంగా మనకెందుకులే అనుకోకుండా వాళ్ళకి మనం అంటూ కొంచెం గైడెన్స్ ఇవ్వడం మంచిది. ఇంకా మీరు స్మోక్ చేసేటప్పుడు కానీ డ్రింక్ చేసేటప్పుడు కానీ వీలైనంత వరకు పిల్లలకి దూరంగా ఉండి ప్రైవేట్ గా చేయడానికి ట్రై చేయండి.
వాడు ఎవడో వల్గర్ గా కామెంట్స్ చేశాడని చెప్పి పెద్ద హైలైట్ చేసి వాడు గట్టిగా బుద్ధి చెప్పాం కదా. ఇప్పుడు ఇలాంటి ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ. ఇలాంటి ఇష్యూలు కూడా జనాల్లోకి తీసుకుని వెళ్ళాలి, ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళి ఒక రకమైన అవేర్నెస్ తీసుకురావాలి మనం ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఈ రోజు అక్కడెక్కడో జరిగింది, రేపు మన ఇంట్లోనే జరగచ్చు, మన గల్లీలోనే జరగచ్చు, లేకపోతే మన ఊర్లోనే జరగచ్చు. అప్పుడు కూడా మనకెందుకులే అని చెప్పి మనం అనుకుంటే, సొసైటీ మనల్ని పట్టించుకోకపోతే ఈ రోజు ఆ పాపకు జరిగిన దానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ట్విస్ట్ ఏంట్రా నాయన అంటే ఆ పాప చనిపోయి 1 వీక్ అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఆ పాప యొక్క డెడ్ బాడీ దొరకలేదు. ఒకడేమో కాలువలోకి తోసి చంపేశామని చెప్పి అంటున్నాడు, ఇంకొకడేమో శ్మశానంలో పూడ్చిపెట్టామంటున్నాడు. కానీ 2 చోట్ల కూడా పోలీసులు గాలించినా కానీ ఆ డెడ్ బాడీ ఇంకా దొరకలేదు. అసలు ఏమవుతుందిరా నాయన? అసలు దీని వెనకాల ఇంకేమన్నా మిస్టరీ ఉందా? వీళ్ళకి సంబంధం లేకుండా ఇంకేమన్నా జరుగుతుందా? న్యాయం జరుగుతుందని కూడా ఆశిద్దాం. అండ్ ఇలాంటివి జరగకుండా గవర్నమెంట్ మంచి స్టెప్స్ తీసుకుని ముందుకు వెళ్ళేలాగా మనం అందరూ కూడా పుష్ చేయాలి. అండ్ మనం కూడా పిల్లలు ఎలా ఉన్నా కానీ వాళ్ళకి స్పిరిచువాలిటీని అలవాటు చేయడం నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి. స్పిరిచువాలిటీకి ఎప్పుడైతే వెళ్ళిపోతారో, స్పిరిచువాలిటీలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి నెగిటివ్ థాట్స్ రావు. వాళ్ళ మైండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మంచిగా గ్రో అవ్వడానికి, వాళ్ళ జీవితంలో చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఇష్యూని ఖచ్చితంగా మనందరం హైలైట్ చేయాలి. జై హింద్, జై భారత్.